నమస్కారం, ఆదాబ్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. ఛాంపియన్ తయారు కావాలి అంటే టాలెంట్ ఉండడంతో సరిపోదు, హార్డ్ వర్క్ కూడా కావాలి. మరి ఈ రోజు అలాంటి కొంతమంది ఛాంపియన్స్ మనతో ఈ క్విజ్ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. లెట్స్ స్టార్ట్ ద క్విజ్ అండ్ హియర్ ఆర్ ఆర్ కంటెస్టెంట్స్. ఈ రోజు మన మొట్టమొదటి కంటెస్టెంట్ సూర్యాపేట నుంచి వస్తోంది సాత్విక. తల్లి ఉమారాణి గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దేర్. హలో సాత్విక. హాయ్. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఎక్కడ? సిటీ టాలెంట్ స్కూల్. సాత్విక వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఇక్కడ. నమస్తే. హాయ్ ఝాన్సీ గారు. ఎస్ ఉమారాణి గారు, మీరు ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ తో ఉన్నట్టున్నారు. యా ఎందుకు అలాగా? ఇది ప్రోగ్రామ్ స్టార్టింగ్ దగ్గర నుంచి మేము ఎప్పుడు రావాలా అని వెయిట్ చేస్తున్నాం మేడం ప్రోగ్రామ్ కి. మొత్తానికి ఈ రోజు మీకు అవకాశం వచ్చింది. అండ్ ఒక్క విషయం చెప్పండి, మీ అమ్మాయికి అవకాశం వచ్చిందని ఆనందంగా ఉన్నారా, మీకు అవకాశం వచ్చిందా? మా అమ్మాయికి అవకాశం వచ్చిందని మేడం, మిమ్మల్ని కలుద్దామని ఆనందం కూడా ఉంది మేడం. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. మీ అమ్మాయికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. మదర్స్ పోడియంకి వచ్చేయండి. నెక్స్ట్ కంటెస్టెంట్ వైజాగ్ నుంచి వస్తున్నాడు సతీష్. తల్లి సుజాత గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దేర్. హలో సతీష్. హాయ్. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? 10th క్లాస్ డిఏ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. సతీష్, ఈ రోజు ఛాంపియన్ అవ్వాలని నువ్వు అనుకున్నావా, మీ అమ్మ అనుకున్నారా? మా మమ్మీ అనుకున్నాను. మమ్మీ అనుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చావు. హలో సుజాత గారు. హాయ్ ఝాన్సీ గారు. ఏం చేస్తూ ఉంటారమ్మా మీరు? నేను హోమ్ మేకర్ అండి. ఛాంపియన్ అవ్వాలన్న కళ మీదట కదా, రోజు చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటాం. ఎప్పటికైనా మీ అబ్బాయి ఇక్కడ నుంచోవాలని మీరు అనుకున్నారు? అవునండి. మరి ఛాంపియన్ గా కూడా అవతరించాలని కోరుకోండి. బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మదర్స్ పోడియంకి వచ్చేయండి. మన నెక్స్ట్ కంటెస్టెంట్ కాకినాడ నుంచి వస్తోంది సాయి శ్రీతన్య. తల్లి మంగతాయార్ గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దేర్. హాయ్ తన్య. హాయ్ మ్యామ్. నువ్వేం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? 9th క్లాస్ నారాయణ కాన్సెప్ట్ స్కూల్. అమ్మ మీరు కూడా వచ్చారు. నమస్తే అండి. అమ్మ మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ మేడం. మీ అమ్మాయి పేరు తన్య, మా అమ్మాయి పేరు ధన్య. తన్య అంటే అర్థం ఏంటండి? దేవుడి పేరండి. ఓకే. తలుపులమ్మ తల్లి పేరు. ఓ దట్స్ నైస్. సాయి శ్రీ, ఈ రోజు ఛాంపియన్ అవ్వడానికి నీలో స్పెషల్ క్వాలిటీస్ ఏంటి? I have confidence in me and I am hard working. వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్ యూ. అమ్మ మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన నెక్స్ట్ కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వస్తున్న తరుణ్ తన తల్లి భవానీ గారితో కలిసి వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ తరుణ్. హాయ్. హౌ ఆర్ యు టుడే? ఫైన్. గుడ్. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? 9th క్లాస్ ఇండస్ యూనివర్సల్ స్కూల్. నమస్తే భవానీ గారు. నమస్తే. మీ అబ్బాయి చాలా యాక్టివా? ఇట్స్ pretty యాక్టివ్. yes. ఆ హైపర్ యాక్టివిటీని మీరు ఎలా ఛానలైజ్ చేస్తూ ఉంటారు? హైపర్ అని కాదు, ఈస్ pretty యాక్టివ్, ఫన్ లవింగ్, హాస్ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. దట్స్ నైస్. మీరు ఏం చేస్తుంటారమ్మా? నేను డాక్టర్ అండి, ఫిజిషియన్. మాకు ఏమైనా టిప్స్ ఇద్దరు గానీ యాజ్ వి గో మెల్లగా తాపీగా డాక్టర్ గారి దగ్గర నుంచి 3 సలహాలు అడిగి తీసుకుంటాం. తరుణ్ కి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మదర్స్ పోడియంకి వచ్చేయండి. నెక్స్ట్ కంటెస్టెంట్ కొత్తగూడ నుంచి వస్తుంది మౌక్తిక. తల్లి విజయలక్ష్మి గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ మౌక్తిక. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. గుడ్. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? 8th క్లాస్ ఇన్ త్రివేణి టాలెంట్ స్కూల్ కొత్తగూడెం. ఛాంపియన్ మౌక్తిక అనిపించుకోవాలనే కోరిక ఎవరిది? నాది, మా మదర్ది, మా టీచర్స్ అందరిది. వావ్. సో చాలా మంది ఆశలు మోసుకొచ్చేసింది మౌక్తిక ఇక్కడికి. నమస్తే విజయలక్ష్మి గారు. మీరేం చేస్తుంటారమ్మా? గృహిణి మేడం. మీ పాప గురించి చెప్పండి, ఎలా ఉంటుంది తను? యాక్టివ్ గా ఉంటుంది మేడం. అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తుంది. డాన్స్ కానీ ప్రతి విషయంలో, స్పోర్ట్స్ లో కానీ క్విజ్ కాంపిటీషన్స్ లో అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఆల్ రౌండర్ మౌక్తికకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మదర్స్ పోడియంకి వచ్చేయండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో రౌండ్ నంబర్ 1 మీ ముందుకు రాబోతోంది. రౌండ్ నంబర్ 1 పంచ్ పటాకా. పంచ్ పటాకాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న. ఈ ప్రశ్నకి సరైన సమాధానం చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. అండ్ ప్రతి ప్రశ్నకి ఆప్షన్స్ ఇస్తాను.
కరెక్ట్ ఆన్సర్ మీరు చూస్ చేసుకోండి. ఒకవేళ కనుక డౌట్ వస్తే ఇదిగో మమ్మల్ని మదర్స్ హెల్ప్ లైన్ గా మీరు ఉపయోగించేసుకోవచ్చు. సాత్విక ఫ్రమ్ సూర్యాపేట్, నీతో స్టార్ట్ చేస్తున్నాను. ఏ విటమిన్ లోపించడం వల్ల రేట్ చీకటి నైట్ బ్లైండ్నెస్ వస్తుంది? ఈ ఆప్షన్స్ ఏ ఏ బి బి సి సి డి డి. మదర్స్ హెల్ప్ కావాలా? ఓకే, సాత్విక వాళ్ళ అమ్మగారు ఉమారాణి గారు ఏ విటమిన్? ఏ విటమిన్? ఏమిటో అమ్మ చెప్తే పాప కూడా ఏ విటమిన్. నీకు డౌట్ ఉందా ఏమన్నా? అమ్మ మీద డౌట్ లేదు, నీ మీద నీకు డౌట్ ఉంది. తెలీదు నాకు. ఓకే, సో సాత్విక ఏ విటమిన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ 10 points. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. Right. Satish from Vizag, nu ready? Here comes your question. Mahatma Gandhi ఏ దేశంలో లా చదివారు? ఈ ఆప్షన్స్ ఏ రష్యా, బి సౌత్ ఆఫ్రికా, సి ఇంగ్లాండ్, డి అమెరికా. సౌత్ ఆఫ్రికా. అమ్మకి ఏమైనా అవకాశం ఇద్దామా? ఇద్దాం. ఇద్దామా? అమ్మ మీకు అవకాశం వచ్చింది. రైట్ అని అనుకుంటున్నాను మేడం. సౌత్ ఆఫ్రికా కరెక్ట్ అని మీరు కూడా అనుకుంటున్నారు. సతీష్ ఏం చేద్దాం? I'll go with my answer. You will go with your answer South Africa, and South Africa is the wrong answer. And England లో law చదివారు. సాయి శ్రీతన్య, నీ ప్రశ్న. ఏ ప్లానెట్ ని మార్నింగ్ స్టార్ ఇంకా ఈవినింగ్ స్టార్ అని కూడా పిలుస్తారు? ఈ ఆప్షన్స్ ఏ మార్స్, బి సాటర్న్, సి జూపిటర్, డి వీనస్. మదర్స్ హెల్ప్. మంగతయారు గారు నో ఐడియా. అమ్మకి ఐడియా లేదు. Venus is the correct answer. So Sai Chaitanya 0. Tarun from Hyderabad, are you ready? Yes, నీ ప్రశ్న. ఈ నాలుగింటిలో దేవనాగరి లిపిలో రాయని భాష ఏది? ఏ సంస్కృతం, బి హిందీ, సి ఉర్దూ, డి మరాఠీ. మదర్స్ హెల్ప్ తీసుకుంటాం. Which of these languages is not written in Devanagari? ఉర్దూ. నీ మనసులో ఏమనిపిస్తుందో? నో ఐడియా. Tarun, that's the right answer. 10 points to you. మౌక్తిక కొత్తగూడెం నుంచి వచ్చావు. రెడీయా? రెడీ. Here comes your question. మొహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పనిపరంబిల్ అనే నటుడు మనకి ఏ పేరుతో బాగా తెలుసు? ఆప్షన్స్ ఏ మోహన్ లాల్, బి మమ్ముట్టి, సి విజయకాంత్, డి రజనీకాంత్. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. విజయలక్ష్మి గారు మమ్ముట్టి. I'll go with my mother. అస్సలు వాళ్ళ పిల్లలు ఎంత మర్యాదగా అందరూ మమ్మీ హెల్ప్ అడుగుతున్నారు, అమ్మ చెప్పిందే చెప్పేస్తున్నారు. We didn't have any idea. నీకు అసలు తెలియదు అంటావు. అమ్మకి తెలుసా? ఎలా తెలుసు అంటావు? తను దాని మీద చాలా కాన్సన్ట్రేషన్ పెడుతుంది, ఇలాంటి జనరల్ నాలెడ్జ్ మీద. ఓకే, సో మొహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పని పరుంబిల్ అంటే మమ్ముట్టి అని మీ అమ్మగారు అనుకుంటున్నారు. కరెక్ట్ అయితే 10 points నీకు ఇస్తాను, కాకపోతే -5 తీసేసుకుంటాను. And that's the right answer. 10 points. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. సాత్విక ఫ్రమ్ సూర్యాపేట్ 10 points, తరుణ్ ఫ్రమ్ హైదరాబాద్ 10 points, మౌక్తిక ఫ్రమ్ కొత్తగూడెం 10 points, సాయి శ్రీతన్య ఫ్రమ్ కాకినాడ 0, సతీష్ ఫ్రమ్ వైజాగ్ -5. ఛాంపియన్ లో మనం వచ్చేసాం మన నెక్స్ట్ రౌండ్ లోకి. లెట్స్ గెట్ ఇంటు రౌండ్ నెంబర్ 2, చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో మీకోసం బొమ్మలు వచ్చేస్తాయి. అక్కడ పిక్చర్ చూపిస్తాను, ఆ పిక్చర్ కి సంబంధించిన ప్రశ్న నేను అడుగుతాను. ఇది బజర్ రౌండ్. ఎవరు బజర్ ముందు ప్రెస్ చేస్తారో వాళ్ళకే నేను సమాధానం చెప్పే అవకాశం ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ అయితే 10 points, రాంగ్ ఆన్సర్ అయితే -5. చిత్రం ద పిక్చర్ లో మీ మొదటి పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? సాత్విక. శివరాజ్ సింగ్ చౌహాన్. అది ఏం రాష్ట్రం అనుకుంటున్నావు? మధ్యప్రదేశ్. అండ్ మధ్యప్రదేశ్ కి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అనే అనుకుంటున్నాం. సాత్విక కరెక్ట్ ఆన్సర్ అయితే 10 points, కాకపోతే -5. అండ్ దట్ ఈస్ మధ్యప్రదేశ్. అండ్ నేను అడిగిన ప్రశ్న, మధ్యప్రదేశ్ కి చీఫ్ మినిస్టర్ ఎవరు? అండ్ దట్ ఈస్ శివరాజ్ సింగ్ చౌహాన్. 10 points to you, baby. చిత్రం ద పిక్చర్ లో నెక్స్ట్ పిక్చర్ రాబోతోంది. గైస్ గెట్ రెడీ. పిక్చర్ ఆన్ ద స్క్రీన్.
ఈ ఫోటోలో కనిపిస్తున్న రాష్ట్రానికి సౌత్ లో ఉన్న ఓషన్ ఏమిటి? సాత్విక ఫ్రమ్ సూర్యాపేట్. ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్. రాష్ట్రం ఏంటి? తమిళనాడు. సో దట్ ఈస్ తమిళనాడు అండ్ ఇండియన్ ఓషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెల్ మదర్స్, ఇక్కడ ఎవరికన్నా కొంచెం టెన్షన్గా ఉందా? లేదు, కానీ సాత్విక వాళ్ళ మమ్మీ మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు. ఉమా గారు చెప్పండి మేడం. మీ అమ్మాయి బజార్ ఒత్తడంలో బాగా ఫాస్ట్ గా ఉంది. ట్రైనింగ్ ఏమైనా ఇచ్చారా? నో మేడం. మరి మీ అమ్మాయికి ఉన్న బలం ఏంటంటారు? ఏమిటి అమ్మాయిలో ఉన్న మంచి లక్షణాలు చెప్పండి. ఏంటంటే దేవుడికి నచ్చిన పనులు చేస్తే దేవుడు మనకి ఏది కావాలో అది, అంటే మనకు తెలిసిన క్వశ్చన్సే వస్తాయి ఈ ఛాంపియన్లో అనే విధంగా నేను దానికి ట్రైనింగ్ ఇచ్చాను అనమాట. అంటే మనకు తెలిసిన క్వశ్చన్స్ రావాలంటే కొంచెం కష్టపడాలి కదండి. మేడం దీంతో పాటు హార్డ్ వర్క్, పాజిటివ్ థాట్స్, పట్టుదల అన్నీ ఉంటాయి. ఓకే, బట్ ఐ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్ అండి. హార్డ్ వర్క్ లేకపోతే లక్ కూడా మనని ఫేవర్ చేయదు అని నమ్ముతాను. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ అన్ని కలిస్తే కానీ కుదరదు. అండ్ ఇక్కడ ఉన్న పిల్లల్లో కూడా అద్భుతమైన టాలెంట్స్ ఉంటాయి. బట్ ఈ వేదిక ఇక్కడ ఉండి మీకు అన్ని తెలిసినా కూడా ఆ టైంకి తిరిగి మనం రెస్పాండ్ చేయడం అది ఇంపార్టెంట్ అనమాట. అలా చిత్రం ద పిక్చర్ లో నెక్స్ట్ పిక్చర్ అండ్ ద లాస్ట్ పిక్చర్ మీ ముందుకు రాబోతోంది. హియర్ కమ్స్ ద పిక్చర్. ఈ చిత్రంలో కనిపిస్తున్న రాష్ట్రంలో 2 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఒకటి ఉర్దూ, రెండోది మళ్ళీ బజర్ మోగింది అండ్ దట్ ఇస్ సాత్విక. కాశ్మీరీ. కశ్మీరీ అనుకుంటున్నావు, అదేమిటి? జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ కాబట్టి కశ్మీరీ అఫీషియల్ లాంగ్వేజ్ అయి ఉంటుంది అనుకుంటున్నావు. కరెక్ట్ అయితే 10 పాయింట్స్, రాంగ్ అయితే -5. గెస్ కొట్టావా? తెలుసా? చదివావా? జస్ట్ గెస్ బికాస్ జమ్మూ అండ్ కాశ్మీర్ కాబట్టి అక్కడ కశ్మీరీ ఉంది కాబట్టి. సాత్విక రాంగ్ ఆన్సర్ నానా, -5. వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్? Can somebody take a guess? English. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సాత్విక ఫ్రమ్ సూర్యాపేట్ 25 పాయింట్స్, తరుణ్ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, మౌక్తిక ఫ్రమ్ కొత్తగూడెం 10 పాయింట్స్, సాయి శ్రీతన్య 0, సతీష్ ఫ్రమ్ వైజాగ్ -5. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ముచ్చటగా 3వ రౌండ్ లోకి వచ్చేసాం. మా పిల్లలు ముచ్చటగా ఎదురు చూస్తున్నారు లిటరేచర్ కోసం. సో లెట్స్ గెట్ ఇంటు రౌండ్ నంబర్ 3, లిటరేచర్. లిటరేచర్ లో ఒక పదం వస్తుంది. ఆ పదానికి సంబంధించిన క్లూ నేను ఇస్తాను. యూ హ్యావ్ టు క్రాక్ ద వర్డ్. అక్కడ ఖాళీలు వస్తాయి, బ్లాంక్ ఇస్తాను. ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తాను. మొదటి లెటర్ రివీల్ చేసినప్పుడు మీరు ఆన్సర్ చెప్పగలిగితే 50 పాయింట్స్, రెండో లెటర్ రివీల్ చేసినప్పుడు ఆన్సర్ చెప్తే 40 పాయింట్స్, థర్డ్ లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 30 పాయింట్స్, ఫోర్త్ లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 20 పాయింట్స్, అండ్ లాస్ట్ లెటర్ ఫిఫ్త్ లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 10 పాయింట్స్. అండ్ ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా -5. Your letter number 1, 9-lettered word on the screen. ముందుగా లెటర్ రివీల్ చేస్తాను, ఆ తర్వాత క్లూ చెప్తాను. 50 పాయింట్స్ కి మనం రివీల్ చేస్తున్న లెటర్ నెంబర్ 3. ఇప్పుడు రివీల్ చేస్తున్నాను క్లూ. రామాయణం, మహాభారతం. బజర్ మోగింది. సమాధానం ఏం చెప్తుందో చూద్దాం. మైథాలజీ. మైథాలజీ అనుకుంటున్నా. అందులో సరిగ్గా లెటర్స్ సరిపోయినాయా? చెప్పు గట్టిగా. MYTHOLOGY. రామాయణము, మహాభారతము అనగానే మరే పదమైనా గుర్తు రావాలేమో. మైథాలజీ కరెక్ట్ కాకపోతే నీకు -5. సాయి శ్రీతన్య, that's the right answer. 50 పాయింట్స్. వావ్, ఒక్కసారిగా 50 పాయింట్స్ లోకి వెళ్ళిపోయావు. సాత్విక కష్టపడి బోల్డ్ చెప్తే 25లో ఉంది. సాయి శ్రీతన్య ఒక్కటి చెప్పగానే 50కి వెళ్ళిపోయింది. సో లిటరేచర్ లో నెక్స్ట్ వర్డ్ కి రెడీయా? Here comes your next word with 10 letters on the screen. Okay, మనం రివీల్ చేసేద్దాం లెటర్ నెంబర్ 5. ఇప్పుడు క్లూ ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. 50 పాయింట్స్ ఇక్కడ చెప్పగలిగితే. ఆర్కే లక్ష్మణ్ నుంచి శ్రీధర్ వరకు. బజర్ మోగింది. అండ్ ముందుగా మౌక్తిక ఫ్రమ్ కొత్తగూడెం. క్రికెటర్స్. ఆర్కే లక్ష్మణ్ నుంచి శ్రీధర్ గారి వరకు క్రికెటర్స్ అని అనుకుంటున్నావు. ఒకసారి స్పెల్లింగ్ సరిగ్గా సరిపోయిందా లేదో చూడు. చెప్పమ్మా. CRI CK కదా, CRICK. ఈ ఉండాల్సిన దగ్గర 5th ప్లేస్ లో C ఉంది. సో
మౌక్తిక, అది అర్థం ఏంటి? రాంగ్ ఆన్సర్. కాబట్టి -5. ఓకే, 40 points కి లెట్ us reveal letter number 7. ఆర్కే లక్ష్మణ్ నుంచి శ్రీధర్ వరకు. ఓకే, 40 points కి టైం అయిపోయింది. 30 points కి ఇంకొక లెటర్ రివీల్ చేస్తున్నాను. లెట్ us reveal letter number 3. Okay, time up for 30 points. 20 points ki I'm revealing your next letter number 1. 20 points. R.K. Lakshman nunchi Sridhar varaku. Okay, time up. 10 points ki last letter reveal chestunanu, and that's also the 10th letter. 10th letter reveal cheddam. R.K. Lakshman nunchi Sridhar varaku. Time up. ఇదందరూ బొమ్మల్లా ఉండిపోయారు కాబట్టి మమ్మీలకి అవకాశం ఇద్దాం. విజయలక్ష్మి గారు ఏమన్నా చెప్తారా? మైక్ ఇవ్వండి ఆవిడకి. క్రియేటివిటీ అండి. క్రియేటివిటీ లేదండి. ఆర్ థర్డ్ ప్లేస్ లో ఉంది. ఆర్ కాదు. ఆర్కే లక్ష్మణ్ అండ్ శ్రీధర్ గారు, వీళ్ళందరూ ఎవరు? ప్రముఖ ఆర్టిస్టులు, క్యారికేచర్ అండ్ ఆల్సో కార్టూనిస్ట్. గైస్ గెట్ రెడీ. లిటరేచర్ లో లాస్ట్ అవకాశం ఎవరైనా పడతారేమో చూద్దాం. మీకు ఇస్తున్నటువంటి ఈ పదంలో 12 అక్షరాలు ఉన్నాయి. 12 అక్షరాల పదం స్క్రీన్ పై. ముందుగా మీకు ఇచ్చేస్తున్న లెటర్ 50 points కి లెటర్ నంబర్ 12. ఓకే, 12లో వై వచ్చింది. 50 పాయింట్లకి క్లూ ఇస్తున్నాను. పనికిరాని వాళ్ళని పనికి దూరంగా ఉంచాలబ్బా. పనికిరాని వాళ్ళు ఉంటారే, వాళ్ళని పనికి దూరంగా ఉంచాలి. points కి టైం పూర్తయిపోయింది. ఇప్పుడు 40 points కి ఇంకొక లెటర్ రివీల్ చేస్తున్నాను. లెట్ us reveal లెటర్ నంబర్ 4. F వచ్చింది. 40 points తీసుకొచ్చింది. పనికిరాని వాళ్ళని పనికి దూరంగా ఉంచాలి. ఓకే, టైమ్ అప్ ఫర్ 40 points. 30 points కి లెటర్ నంబర్ 7. పనికిరాని వాళ్ళని పనికి దూరంగా ఉంచాలి. ఓకే, 20 points కి ఇంకొక క్లూ ఇచ్చేస్తున్నాను. లెట్ us reveal లెటర్ నంబర్ 3. పనికిరాని వాళ్ళని పనికి దూరంగా ఉంచాలి. లాస్ట్ లెటర్ 10 points కి రివీల్ చేసేస్తున్నాను. 10 points కి మీకు రివీల్ చేస్తున్న లెటర్ నంబర్ 1. పనికిరాని వాళ్ళని పనికి దూరంగా ఉంచాలి. తరుణ్ ఫ్రమ్ హైదరాబాద్. Ineffectively. Effectively. Effectively. 5, 4, 3, 2 and 1. Stop thinking. ఇప్పుడు ఇచ్చేద్దాం. భవానీ గారు, ineffectively అన్నాడు తరుణ్. సో we can't accept that -5 తరుణ్. బట్ మీరేమైనా దాన్ని మార్చగలరా? ఇన్ఎఫిషియన్సీ. Inefficiency. That's the right word. మీకు ఇచ్చేస్తాను, తీసుకోండి 50 points. So Tarun, it's okay, you tried, but you -5 there. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సాయి శ్రీతన్య with 50 points, సాత్విక 25 points, తరుణ్ 5 points, మౌక్తిక 5 points and సతీష్ -5. లాస్ట్ రౌండ్ కి వచ్చేసాం. ఇక్కడ స్కోర్లు పరిగెడతాయి. మా పిల్లలు రన్ రాజా రన్ లో ఎలా పరిగెడతారో చూద్దాం. లెట్స్ ప్లే ద లాస్ట్ అండ్ డెసిసివ్ రౌండ్, రన్ రాజా రన్. రన్ రాజా రన్ లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది బజర్ రౌండ్. క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ క్యారీస్ 20 points, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -10. రెండో క్వశ్చన్ కి 40 పాయింట్లు ఉంటాయి, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -20. థర్డ్ క్వశ్చన్ విల్ గివ్ యూ 60 points, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -30. ఫోర్త్ క్వశ్చన్ విల్ గివ్ యూ 80 points, కానీ రాంగ్ ఆన్సర్ అయితే
-40. లాస్ట్ క్వశ్చన్ ఎంత ఇస్తుంది? 100 పాయింట్స్ ఇస్తుంది. కానీ రాంగ్ ఆన్సర్ అయితే -50. ఆల్ ద బెస్ట్. అండ్ హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్ నెంబర్ 1 ఫర్ 20 పాయింట్స్. ఓ మై గాడ్ అనే హిందీ సినిమా ఆధారంగా తెలుగులో వచ్చిన సినిమా. బజర్స్ చాలా మోగాయి అని ముందుగా బజర్ ప్రెస్ చేసింది సాయి శ్రీతన్య. గోపాల గోపాల్. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. గెట్ రెడీ. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్ ఫర్ 40 పాయింట్స్. కానీ రాంగ్ ఆన్సర్ అయితే -20. రెడీ? మీ ప్రశ్న, కువైట్ క్యాపిటల్ ఏమిటి? బజర్ మోగింది. And that is Satish from Vizag. Kuwait City. Right answer. Here comes your question for 60 points. Kani wrong answer అయితే -30. జాగ్రత్తగా ఆడండి. రామాయణం ప్రకారం శ్రీరాముడు కిష్కింధకి రాజుగా ఎవరిని చేశాడు? మోగింది బజర్ and that is Mautika. భరతుడు. భరతుడు. రాంగ్ ఆన్సర్. సో -30. ఇట్స్ ఓకే. ఇంకొక సమాధానం చెప్తే మొత్తం అన్ని మనకు వచ్చేస్తాయి. భరతుడు కాదు, కిష్కింధకి ఎవరిని రాజుగా చేశాడు? కిష్కింధ అంటే ఎక్కడుంది? సుగ్రీవుడిని రాజుగా చేశాడు. సుగ్రీవుడు కరెక్ట్ ఆన్సర్. ఓకే, 80 పాయింట్స్ క్వశ్చన్ మీ ముందుకు రాబోతోంది. ఇప్పుడు ఈ కరెక్ట్ ఆన్సర్ చెప్పగలిగితే 80 పాయింట్స్, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -40. రిస్క్ ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా చెప్పండి. మీ ప్రశ్న, మన దేశానికి ప్రస్తుతం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు? బజర్ మోగింది. దట్ ఈస్ సాత్విక. సుష్మా స్వరాజ్. సుష్మా స్వరాజ్ ఇస్ ది రైట్ ఆన్సర్. సాత్విక. 80 పాయింట్స్ టు దేర్. వావ్, 100 పాయింట్స్ క్వశ్చన్ కి వచ్చేసాం. ఇక్కడ ఏమవుతుందో తెలుసా? మౌక్తిక 100 పాయింట్స్ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చెప్తే ఎంత అవుతుంది నీ స్కోర్? -25 లో ఉన్నావు అంటే 75 కి వచ్చేస్తావు. తరుణ్, 100 పాయింట్స్ నీకు వస్తే 105 అవుతుంది నీ స్కోర్. అండ్ సాత్విక తోటి ఈక్వల్ అయిపోతావు, టై అవుతుంది ఇక్కడ. సాయి శ్రీతన్య ఆల్రెడీ 70లో ఉన్నావు. 100 నీకు వస్తే 170తో ఈ రోజు ఛాంపియన్ నువ్వే అవ్వచ్చు. సతీష్, 100 నీకు వస్తే 135తో ఛాంపియన్ నువ్వు అవ్వచ్చు. అండ్ సాత్విక 105లో ఉన్నావు, 205తో ఛాంపియన్ నువ్వే అవ్వచ్చు. ఈ రోజు ఛాంపియన్ ఎవరో తెలుసుకుందామా మరి? మామ్ స్పెషల్ లక్ చెప్పేసేయండి. గుడ్ లక్ చెప్పండి. ఓకే, 100 పాయింట్స్ క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ అయితే -50. కాషియస్. All the best. Here comes your question. China and India తరువాత అత్యధిక జనాభా కలిగిన దేశం ఏమిటి? After China and India, which is the most populated country? Tarun. అమెరికా. America. Was that a guess? రిస్క్ తీసుకున్నావా? ఎందుకు రిస్క్ తీసుకున్నావు ఇక్కడ at this point? ఎందుకంటే ఎనీవే గెలవను, సో యాజ్ వెల్ ట్రై. ఓకే, ఇప్పుడు కనుక నీ ఆన్సర్ రాంగ్ అయితే సాత్వికని విన్నర్గా డిక్లేర్ చేసిన వాడివి అవుతావు. ఒకవేళ నీ ఆన్సర్ కరెక్ట్ అయితే సాత్వికతో నీ స్కోర్ సమానం అయిపోతుంది. అండ్ అమెరికా వాజ్ అ గెస్, ఎ వైల్డ్ గెస్. రిస్క్ టేకెన్, వెల్ టేకెన్ ఆర్ నాట్? That is the right answer. 100 points to you there. Tarun from Hyderabad 105 points వచ్చేసాడు. అండ్ సాత్విక ఫ్రమ్ సూర్యాపేట్ 105 points తో ఆల్రెడీ ఉంది. అంటే రన్ రాజా రన్ పూర్తయిన తర్వాత 5 ప్రశ్నలు పూర్తయిపోయిన తర్వాత మన దగ్గర టై బ్రేకర్ క్వశ్చన్ అవసరం పడిన టైం వచ్చేసింది. మదర్స్ ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాం. భవానీ గారు, మీరు ఎక్స్పెక్ట్ చేశారా దట్ తరుణ్ ఈ లెవెల్ కి ఇక్కడికి వచ్చి ఆగుతాడు అని? Not sure, man. You were not sure. You can't predict the program. You were not sure. Chance undi because he has the ability. So. ఉమారాణి గారు, మొదటి నుంచి మీ పాప బాగా పెర్ఫామ్ చేస్తా వచ్చింది. ఎస్ మేడం. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? హ్యాపీగా ఉంది మేడం, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు గెలిచినా ఓడినా కూడా వాళ్ళు విన్నర్స్. నో ప్రాబ్లం మేడం, ఎందుకంటే ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తుంటాను. ఓడినా ఓకే, గెలిచినా వండర్ఫుల్. ఈ మూమెంట్ కి వచ్చిన తర్వాత మీరిద్దరూ కూడా విన్నర్సే. ఇట్స్ అ టై బ్రేకర్ క్వశ్చన్. సతీష్, సాయి శ్రీతన్య అండ్ మౌక్తిక మీరు కూడా విన్నర్సే. లైఫ్ లో ఇంకా చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. బట్ రైట్ నౌ ఛాంపియన్ ని డిసైడ్ చేయడానికి ఒక టై బ్రేకర్ క్వశ్చన్ మీ ముందుకు రాబోతోంది. ఓన్లీ ఫర్ సాత్విక అండ్ తరుణ్. And tiebreaker
క్వశ్చన్ కి ప్రత్యేకంగా పాయింట్స్ ఏమీ లేవు బికాస్ దిస్ ఇస్ అ టై బ్రేకర్ క్వశ్చన్. విన్నర్ ని డిసైడ్ చేస్తాం, అదే స్కోర్ మీకు ఉంటుంది. బట్ దెన్ ఒకళ్ళు మాత్రమే ఛాంపియన్ అవుతారు, సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లోకి వెళ్లే అర్హత సాధిస్తారు. ఆల్ ద బెస్ట్ టు యూ. బిట్వీన్ సాత్విక అండ్ తరుణ్, హియర్ కమ్స్ ద క్వశ్చన్. భారతదేశంలో 29th స్టేట్ ఏది? బజర్స్ మోగాయ్ అండ్ ముందుగా బజర్ కొట్టింది సాత్విక. తెలంగాణ. రైట్ ఆన్సర్. అండ్ ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సాత్విక ఫ్రమ్ సూర్యాపేట్. ఫెంటాస్టిక్. తరుణ్, నువ్వు కూడా బజర్ ప్రెస్ చేసావా? యూ ఆల్సో న్యూ ది ఆన్సర్, కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో లేట్ అయిపోయింది. ఇట్స్ ఫైన్. ఈ రోజు పార్టిసిపేట్ చేసినటువంటి మా ఛాంపియన్స్ అందరికీ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందిస్తోంది ఈటీవీ. వండర్ఫుల్ మౌక్తిక, భయపడకుండా సమాధానం చెప్పినందుకు, తప్పు చేయడానికి కూడా భయపడకుండా, అంటే ప్రయత్నం లోపల లేకుండా యూ హ్యావ్ ట్రైడ్. ఆల్ ది బెస్ట్. అండ్ దట్ ఈస్ తరుణ్. ఫెంటాస్టిక్ మ్యాన్. మంచి ఫైట్ ఇచ్చావు, మంచి రన్, వండర్ఫుల్, గుడ్ జాబ్, ఆల్ ది బెస్ట్ యూ. ఎర్ ఈక్వల్ విన్నర్. సాయి శ్రీతన్య, సూపర్ పర్ఫార్మెన్స్. లిటరేచర్ అంతా నీదే హవా నడిచింది. వెరీ గుడ్, గుడ్ స్కోర్. వెరీ గుడ్ సతీష్, ఆల్ ది బెస్ట్ యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ రోజు టై బ్రేకర్ తర్వాత సాత్విక ఫ్రమ్ సూర్యాపేట్. అండ్ ఈ రోజు ఛాంపియన్ కి ఈటీవీ అందిస్తుంది 5,000 రూపాయల ప్రైజ్ మనీ. ఆల్ ది బెస్ట్ యూ. అండ్ దట్ వాజ్ రియలీ అ మూమెంట్. తరుణ్ మిమ్మల్ని పరిగెత్తించాడు కదా, నీకు ఎలా అనిపించింది సాత్విక ఆ మూమెంట్ లో? చాలా టెన్షన్ గా అనిపించింది, కానీ తెలిసిన క్వశ్చన్ వస్తే చాలా బాగుంటుంది. ఎస్, ది ఐడియా ఆఫ్ టై బ్రేకర్ ఇస్ ఈజీ క్వశ్చన్ ఉండాలి. ఎవరు ఫాస్ట్ గా ఉంటారు అని చూడడానికి ఈజీ క్వశ్చన్ ఉంటుంది టై బ్రేకర్ ఎప్పుడు. బట్ దట్స్ రియలీ గుడ్. మొదటి నుంచి కూడా నువ్వు జనరల్ నాలెడ్జ్ కానీ లేకపోతే నీ ఇతర స్కిల్స్ అన్ని కూడా బాగా ప్రెజెంట్ చేసావు, అందుకే స్కోర్ కూడా మొదటి నుంచి బాగుంది. నీకు ఎలా అనిపించింది? మొత్తంగా టెన్షన్ అనిపించిందా, భయం వేసిందా? మా స్కూల్లో టెక్స్ట్ బుక్ కాకుండా చాలా జీకే కూడా చెప్తారు, దానివల్లనే నాకు అన్ని తెలిసాయి. అమ్మ, మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. ఈ స్పెషల్ థ్యాంక్స్ టు ఈటీవీ అండ్ ఝాన్సీ గారు. Thank you so much, and special thanks to Tarun, yeah. ఓకే, For థ్యాంక్స్ making a run actually. Last minute లో పరిగెత్తించి మరీ ఛాంపియన్ గా చేశాడు కదా, తరుణ్ కి కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్స్ మేడం. అండ్ సాత్విక, ఇక్కడితో నీ ప్రయాణం ముగలేదు. నువ్వు సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ కి వస్తున్నావు. అక్కడ నువ్వు ట్రై చేస్తావు 50,000 రూపాయలు గెలుచుకునేందుకు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకునే అవకాశం కూడా నీ ముందు ఉంటుంది. ఆల్ ది బెస్ట్ యూ తల్లి. విల్ సీ యూ ఆన్ ద సాటర్డే. థ్యాంక్ యూ. చాలా అందమైన ఈ ఎపిసోడ్ తర్వాత మేము సెలవు తీసుకుంటున్నాం. తిరిగి మరికొంతమంది ఛాంపియన్స్ ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ రోజుకి సెలవు తీసుకుంటుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.